వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను మీ వాచ్. ఉజ్జయిని మహాకాల్ దేవాలయంలో హోలీ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజల్లో గాయపడ్డ పూజారులు త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు. హారతి సమయంలో చెలరేగిన మంటల్లో 14 మంది పూజారులు, దేవాలయ సిబ్బంది గాయపడ్డారు. వారిని సమీప ఆసుపత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వారంతా త్వరగా కోలుకోవాలని, తిరిగి పూజా కార్యక్రమాల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ ఎక్స్లో పోస్ట్ చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమని అన్నారు. మహాకాల్ దేవాలయంలో పూజారులు గాయపడ్డారు అని తెలియగానే నాకు చాలా బాధేసింది. వారు త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నారు అంటూ మోడీ ఎక్స్లో తన ఆవేదనను వ్యక్తం చేశారు. వారికి కావలసిన అన్ని సహాయ సహకారాలను మధ్యప్రదేశ్ ప్రభుత్వం అందిస్తుందన్నారు. మహాకాల్ దేవాలయంలోని గర్భగృహంలో భస్మహారతి ఇస్తోన్న సమయంలో మంటలు చెలరేగడంతో 14 మంది పూజారులు, సిబ్బంది గాయపడ్డారు. ఆలయ ప్రధాన పూజారి సంజయ్ గురు కూడా గాయపడిన సంగతి తెలిసిందే. ప్రమాదం విషయం తెలియగానే మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్, మంత్రి కైలాష్ విజయ్ వర్నియా బాధితులను పరామర్శించారు. గాయపడిన పూజారులను ఇండోర్లోని అరబిందో ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ని కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి.